నమస్తే, మీ పేరు? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు? లారీ డ్రైవర్ని. పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయా? అంటే రుణమాఫీలు జరుగుతున్నాయా లేదంటారా? రుణమాఫీ లేదు, ఒక ఇల్లు లేదు, ఏ పని లేదు మా ఊరికైతే. ఇదివరకే చెప్పారు రుణమాఫీలు జరుగుతున్నాయని. ఎవరు చెప్పినా ఇవన్నీ ఉత్త కోతలే. ఏమన్నా ఈ రేషన్ కార్డులు భోజన కార్డులు అని చెప్పి భయపడి అధికార పార్టీకి ఏదో కొమ్ము కాసినట్టు ఉండమే గానీ పూర్తిగా వ్యతిరేకత అయితే ఉంది. మొత్తం పనితీరు ఎలా ఉంది? సర్పంచ్ లేదు, సర్పంచులు లేదు, ఏం లేదు, అంతా వన్ సైడ్ అధికార పార్టీకే జరుగుతుంది. అభివృద్ధి చేసి పెడుతున్నారు ప్రతి పల్లెలో. లేదు, ఏమి లేదు, ఎక్కడ ఏమి లేదు. లెటిన్ దొడ్డు కట్టుకుంటే పైనుంచి అని చెప్పి బిల్లులే లేవు. ఇల్లు ఇచ్చామన్నారు, ఇల్లు లేవు, ఇల్లు లేవు, పోడు లేవు, ఏమి లేవు. డ్వాక్రా మహిళలకి డబ్బులు ఎవరికి రూపాయి ఇలా వస్తున్నాయా? వీళ్ళు అబ్బా వీళ్ళు కొట్టుకోవడమే కానీ ఏమి లేదబ్బా. పింఛన్లు లేవు, ఏమి లేవు. ఉండలే కూడా వైసీపీ అంటే ఉండలే కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినా సరే అందుబాటులో ఉండే మనుషులే కదా వీళ్ళు. ఎవరికి అందుబాటులో ఉండరు. సర్పంచులకి, ఒక ఎంపీటీసీలకి, జెడ్పీసీలకి వాళ్ళే కానీ రెండో వాడికి అందుబాటు లేదు, ఏమి లేదు. ఎవరికి ఏం మంచిది. ఈ మధ్యకాలంలో వస్తారు జనభూమి కార్యక్రమం అన్నప్పుడు ఆ రోజు మెరుస్తారు, వెళ్ళిపోతారు. ఉన్న సమస్యల్ని కమిటీలో చెప్పమంటారు కదా. కమిటీలో చెప్పమంటారు, ఎవరు చెప్పనిస్తారు? సర్పంచులు ఉన్నారు, మీరు అరాబాహుని మీకెందుకు రేపు అయ్యిద్ది అంటారు. జనసేన ప్రభావం ఉందంటారా ఇక్కడ? జనసేన అంటే ఉన్నారు, లేకుండా ఎట్టున్నారు? ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు, లేకుండా ఎందుకు ఉంటారు? మరి దాని ప్రభావం వల్ల ఎవరికి నష్టం ఉంది? ఎక్కువగా ఎవరు నష్టం ఉండదు. వాళ్ళు ఎటు సైడ్ వాళ్ళు ఎటు అయితే అటు వాళ్ళకి మైనస్ అయింది. ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దా అంటారా? ఈసారి ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి పరిష్కారం చూపించమనే విధంగా ఉంటుంది. ఒక్కడి నిర్ణయం కాదుగా, జనం అంతా నిర్ణయం. నా ఆయుష్ అయితే జగన్, పక్కా జగన్. అది తప్పేముంది. ఎవరైనా కొత్త నాయకుడు అంటే భయంతో జాగ్రత్త చేస్తాడని చెప్పేసి ఎవరైనా కోరుకోవడం సాధ్యం. బాబు గారు ఉన్నారు కదా, బాబు గారు చేసి పెడుతున్నారు కదా అనేసి అనేవాళ్ళు ఉన్నారు. బాబు లేదు, బాబు వద్దయ్యా బాబు అని జనం అంతా కోరుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడు ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిది. కేంద్రంలో ఏది రావాలంటారు? కేంద్రంలో అది మనం చెప్పేది కాదుగా. ప్రాంతీయ పార్టీలు వేరు, జాతీయ పార్టీలు వేరు. మరి బీజేపీ ఇదివరకు అయితే కాంగ్రెస్ చూసాం, ఇప్పుడు బీజేపీ చూస్తున్నాం. ఏది రావాలా ఈసారి? అన్న ఎవరైతే మనకు మంచి పని చేస్తారనుకుంటే వాళ్ళకు ఓటేస్తారన్న జనం, అది పక్కా. మీ పేరండి? కోటిరెడ్డి. కోటిరెడ్డి. ఏం చేస్తుంటారు? మేము పొలం పని. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకెంత 2 ఎకరాలు. 2 ఎకరాలు. రుణమాఫీలు అవుతున్నాయా? రుణమా ఇప్పటికేం కాలా అన్నారు కానీ ఒకసారి పడ్డాయి అన్నారు. ఇంక రెండోసారి ఏం అనలేదు, ఇంతకు రాలేదు. ఇంకా చాలా విడతల వారీగా చేసి పెడుతున్నారు అంటున్నారు. ఒకసారి వచ్చినాయి, అందరికి వచ్చినాయి కానీ ఒకసారి. ఇప్పుడు రెండోసారి రావాలి. ఇంకా పడితే అంటున్నారు కానీ రాలి. ఇంకా ఇంతటికి రాలి. నష్టం వచ్చినట్లయితే దానికి తగ్గ నష్టపరిహారం కూడా ఇస్తున్నా అన్నారు. నష్టపరిహారం అంటే రాసుకొని పోయారు ముందు. రాసుకొని పోయిన సంవత్సరం కూడా రాసుకొని పోయారు, అంతటికి రాలయ్యి. ఈ సంవత్సరం మనం రాసుకున్నారు మొన్న. రాసుకొని వెళ్ళారు. మరి వస్తాయి అంటున్నారు, ఏ వస్తాయో మరి ఎట్లా మనకైతే తెలియదు. అయింది ఇదే కాదు, ఇంకెన్నో పథకాలు ఉన్నాయి కదా. ఇంకా పింఛన్లు అయినా సరే, వృద్ధులకి, డ్వాక్రా మహిళలకి డబ్బులు, ఇల్లులు ఇస్తున్నామన్నారు. పింఛన్లు అంటే ఏట్లోనే సగం మంది తీసేశారు. ఎంతమంది చేస్తారు మళ్ళీ? ఇంకా ఊరుకో కొంతమంది తీసేశారుగా. ఇప్పుడు కమిటీలో పెడుతున్నారు కదా, దాంట్లో చెప్పారా? మొత్తం చెప్పినా పింఛన్లు రావట్లేదు. ఒక్కడికి వచ్చి సరిగా రావట్లా. ఊరికి 50 మంది అనుకో, 50 మందిలో 10 మందికి వస్తున్నాయి. 10 మంది తీసేశారు. అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఎంతవరకు జరిగింది? అధికారులు పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు అంటే చేసిన వరకు చాలా వరకు ఒక రకంగా పర్లేదు, ఒక రకంగా చేశారు. అది ఎందుకని ఒక రకంగా పర్లేదు. జనసేన ప్రభావం ఉంది ఇక్కడ. జనసేన అంత ఏం లేదు ఇక్కడ పెద్దగా. మీ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు? కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అంటున్నారా? ఇప్పుడు చేస్తున్న ఆయనకి ఇంకోసారి చూద్దాం అంటున్నారా? ఈసారి మాత్రం జగన్ అన్నకి వేయాలంటున్నారు అందరూ. జగన్ గారికైనా? ఈసారి జగన్ అన్నకి. పవన్ గారు ఉన్నారు. పవన్కి వేయరు, గివన్కి వేయరు. పవన్కి అయితే పవన్ కింద వస్తాయి. ఆ రోజు వాళ్ళ అన్నగారు చేసింది వ్యవహారానికి ఆయనకి మాత్రం ఏం వస్తాయట? రావు. ఆయనకి రావు. ఆయనకి దాదాపు వచ్చాక 15-16 వచ్చాక చచ్చిపోతాయి. ఆయనకు కూడా ఈ పవన్కి ఆయనకి సీట్లు పెద్దగా రావు. ఆయనకి ఎన్నో పోరాటమే కానీ రాదు. సరే, కేంద్రంలో ఏది రావాలంటారండి? కేంద్రంలో అయితే నా వరకు అయితే కాంగ్రెస్ వస్తే మేలుగా పడతాను. బీజేపీకి వచ్చింది అనుకో, రైతుకు నష్టం వచ్చింది. కాంగ్రెస్ వస్తే బెనిఫిట్గా ఉంటుంది రైతు. అందరికీ సామాన్లు అందరూ బాగా బతుకుతారు, బాగా పద్ధతిగా బాగుంటుంది. మీ పేరండి? రామారావు. రామారావు గారు ఏం చేస్తుంటారు? పొలం పని. పొలం పనినా? ఈ ఊరేనా పక్కూరా? ఈ ఊరే. ఎంతవరకు జరిగింది అభివృద్ధి? అభివృద్ధి ఏం జరగలే. ఏ చేసి పెడుతున్నారు? ఊరికి రోడ్లు వేస్తున్నాము, వీధి లైట్లని వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళకి ప్రెసిడెంట్లకి వాళ్ళకి జరుగుతుంది. సర్పంచులైనా సరే, ఎమ్మెల్యే ఆయన అందుబాటులో ఉన్నారా లేదా? ఆయన పర్వాలేదు, చేసి పెడుతున్నారా?
ఆయన మీద మంచి ఒపీనియన్ ఉందా? కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దా అంటున్నారా ఇక్కడ, అది నిజమేనా? లేదంటే ఈసారి ఈయనకే చూస్తారా? ఈసారి లేదు, ఎవరికంటారు? ఈసారి ఇరగలేదు. మీరు ఎవరికంటారు? ఇంకో వైసీపీగా అన్నారు జనం. పవన్ గారు ఉన్నారు కదా, జనసేన తెలుసా తెలీదా? తెలియలే, తెలుసా? అంటే పెద్దగా లేదు జనసేనకి, అంత కొంత ఉందా? కొంత ఉంది. ముఖ్యమంత్రికి ఎవరు రావాలంటావు? ముఖ్యమంత్రికి బాబులు వద్దంటున్నారు ఈ దెబ్బ. బాబు వద్దంటున్నారా? అంటే జగన్ పవన్ ఒకటవుతారా? ఏమో చెప్పలేము, మనకేం తెలుసు. కేంద్రంలో ఏది రావాలంటావు? కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. బీజేపీ వద్దా? వద్దు, బీజేపీ వస్తే రైతుకు నష్టం.